సోమశిల జలాశయం సమీపంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ కామాక్షి సమేత సోమేశ్వరాలయాన్ని అత్యంత సుందరంగా నిర్మిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిలలో మంత్రి ఆనం పర్యటించారు. సోమశిల గ్రామంలో 30 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను మంత్రి ప్రారంభించారు. సోమేశ్వరాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ కామాక్షి సమేత సోమేశ్వరాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సోమశిల జలాశయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ 13.50 కోట్లతో శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నామని, పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. మరో 6 నెలల్లో ఆలయాన్ని పూర్తి చేసి కుంభాభిషేక వేడుకలను ఘనంగా నిర్వహించి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఉదయం నుంచి నాతో పాటు ప్రయాణం చేస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నిటినీ కూడా పరిశీలిస్తూ మీరు మాతో రావడం జరిగింది. చాలా సంతోషం. ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష పార్టీ తామేదో చేశాము లేదా తమ ఉనికి కాపాడుకోవాలని ఒక ప్రయత్నం చేయడానికి మొదలుపెట్టారు. మేము ముందే చెప్పాం, మీ ఉనికిని కాపాడుకోవడానికి మీరు ఏదో చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలాంటి తప్పిదాలు లేకుండా చెప్పినటువంటి మాటను నెరవేర్చుకుంటూ ఈరోజు సూపర్ 6ని సూపర్ హిట్ చేసి ప్రజల మన్నలను పొందుతూ మేము ముందుకు సాగుతున్నాము. అయినా వాళ్ళకి అది ఎక్కదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా ఒకటే, మేము అభివృద్ధి చేయలేదు, ఇంకొక పార్టీ అభివృద్ధి చేయడానికి లేదు. మేము ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకుపోయాం, ఇంకొక పార్టీ ఏ పని చేయకూడదు, వాళ్ళకి సంక్షేమం ఇవ్వకూడదు, అభివృద్ధి జరగకూడదు, ఉద్యోగ ఉపాధులు కలగకూడదు. ఇలాంటి ఇటీవల సోమశిల మీద దండయాత్ర, కండలేరు రిజర్వాయర్ మీద దండయాత్ర. నేను అడుగుతున్నా, జిల్లా పార్టీని కానీ రాష్ట్ర పార్టీని కానీ ప్రతిపక్షంలో ఉన్నవాడు, ఎందుకు ప్రాజెక్టుల మీద మీ దండయాత్ర? మీరు చెయ్యని పనిని మేము చేశామని చూసి సంతృప్తి పడడానికైతే దండయాత్ర చేయబడి, మీరు యాత్రికుల్లాగా వచ్చి అన్ని కూడా చూడొచ్చు, తప్పేం లేదు. కానీ మీరు ఏదో దుర్మార్గ ఆలోచన పెట్టుకొని మీ బోధను మాకు వేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే దాన్ని వద్దు అని మేము ఇవాళ సోమశిల ప్రాజెక్టు గురించి చెప్పాలి. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్. Please subscribe to N3 TV.